అంబటి రాంబాబుకి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి అంశం. ఇవాళ రేపు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈలోపు అతను యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది హైకోర్టులోన కింద కోర్టులోన అనేది చూడాలి. ఏదైతే నిన్న వెన్నుపోటు దినోత్సవం సందర్భంగా వెళ్తున్నప్పుడు తన కాన్వాయ్కి పర్మిషన్ లేదంటే తన వెనకాల వస్తున్న వాహనాలకు పర్మిషన్ లేదు అంటూ పోలీసులు అడ్డుకుంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద తీవ్ర స్థాయిలో వివాదానికి దిగడం. ఇదేం కాన్వాయ్ కాదు, లేకపోతే ఇది కాదు, వెహికల్స్ ద్వారా వెహికల్స్ వెళ్తుంటే నువ్వెట్ట ఆపుతావు, కావాలని చెప్పి కుట్రపూరితంగా చేస్తున్నావు అంటాం. దానికి సిఐ ఘాటుగా బదులివ్వటం, ఇద్దరి మధ్యన ఒక సంఘర్షణ వాతావరణం నెలకొంది. అది తెలుగుదేశం నాయకులని కనుక అట్లాగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు అడ్డుకుంటే పోలీసుల అహంకారం, పోలీసుల అభిజాత్యం, ఇట్లాంటి పోలీసు ధైర్యంగా నిలబడ్డ తెలుగుదేశం నాయకుడు అని రాసేవాళ్ళు. ఇప్పుడు అంబటి రాంబాబు కాబట్టి నోరు పారేసుకున్న అంబటి రాంబాబు పోలీసులు కరెక్ట్గా రాసుకొస్తున్నారు. వార్తలు కూడా సమయ సందర్భ పార్టీలకి బట్టి మారిపోతూ ఉంటుంటాయి. ఇది పక్కన పెడితే అంబటి రాంబాబుని అరెస్ట్ చేసేందుకు రగ్గం సిద్ధమవుతుంది.